ఇక్కడ కొడంగల్ మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకు అట్లా? ఎందుకంటే మనకు డెవలప్మెంట్ మంచిగా జరుగుతుంది. గతం బీఆర్ఎస్ పాలనలో ఏమీ లేదు, అసలు ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు చాలా ఉంది. ఇంకోటి ఏమున్నదంటే సీఎం సాబ్ నియోజకవర్గం, అందుకే బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కదా ఇది, అవును. అభివృద్ధి ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఇంకోటి మైనారిటీకి కూడా ఉర్దూగఢ్ షాదీఖానా కూడా వచ్చింది. గతంలో అందరూ వచ్చి హామీలు ఇచ్చిపోయినరు, సీఎం సాబ్ వచ్చింది వెంబడే అయిపోయింది. బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ప్రతి గల్లీలో చూసుకోండి, రోడ్లు, టాండాకు, ఏడుకు పోయిన చిన్న చిన్న గల్లీలకు కూడా రోడ్లు, మోరీలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. గత బీఆర్ఎస్ పాలనలో ఇక్కడికి నిధులు తెచ్చి ఏమైనా అభివృద్ధి పనులు చేశారు? బీఆర్ఎస్ పాలనలో ఏమీ లేదు, ఏం చేయలేరు. ఏడ వేసిన బొంగనే ఆడనే ఉన్నది. కాంగ్రెస్ వచ్చినాకనే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, ఇంకా కూడా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారు? 100% అందుబాటులో ఉంటారు. నేను ఒక సామాన్య కార్యకర్తని, నేను పోయి కలిసినా కూడా ఆయన రెస్పాన్స్ అవుతాడు. మా ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి సాబ్ ఉన్నారు, ఆయన కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారు. అన్న అంటే ప్రతిరోజు మాట్లాడతాడు. మన ఉంది సమస్య అంటే కూడా తీసుకుపోతే కూడా బ్రహ్మాండంగా మాట్లాడతారు. గత కొడంగల్కి ఇప్పుడున్న కొడంగల్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. మీరే చూడండి, ప్రతి రోడ్లు, మోరీలు కానీ మంచిది. ప్రతి వాళ్ళకి మన ప్రాబ్లం ఉన్నది అని పోయి చెప్తే కూడా అప్పుడప్పుడు సాల్వ్ అవుతుంది. పోయిన గతం ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమీ పనులు కావు.